ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. విభేదాల కేంద్రం, వివాదాలకు చిరునామా అనగానే ఏపీ ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చే నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని తిరువురు. ఎంతో కాలంగా ఆ నియోజకవర్గం టీడీపీలో కొనసాగుతున్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. దాంతో టీడీపీ అధిష్టానం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ లైన్ దాటితే తీవ్ర చర్యలకు తీసుకునే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ తిరువూరు వ్యవహారాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ, టీడీపీలో కట్టుబాట్లు ఎక్కువ అని నేతలు చెబుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలు కొంత క్రమశిక్షణతోనే ఉన్న పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు రోడ్డెక్కి సిగపట్లకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, పాలనా పరంగా రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎంపీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్నారు కొలికపూడి. పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ కూడా ఘాటుగా స్పందించారు. తను నికార్సైన టీడీపీ కార్యకర్తను అంటున్నారు కేశినేని చిన్ని. తనపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో గిరిజన మహిళా వివాదంతో మొదలైన ఘటన వీరి మధ్య వివాదానికి కారణమైంది. టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా రచ్చ స్టార్ట్ అయింది. ఇంకా రాష్ట్రంలోని కొన్ని సెగ్మెంట్లలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిల గొడవలు రచ్చకెక్కుతున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి డైరెక్ట్ గా కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నేతలు ఇదే తరహా వైఖరి కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ లైన్ దాటిపోవద్దు అని చెప్తున్నా కూడా ఇదే లైన్ లో నేతలున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం పెద్దలు తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలను మొన్న మధ్య పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచారు. అయితే సీఎం చంద్రబాబు లేకపోవడంతో ఆ భేటీ వాయిదా పడింది. మళ్లీ వారిని ఎప్పుడు పిలుస్తారన్నది తెలియడం లేదు. పార్టీ పెద్దలు హెచ్చరికలు జారీ చేసిన ఇద్దరు నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. అధిష్టానం పార్టీ కార్యాలయానికి పిలిచి పంపిన రోజు నుంచి తిరువూరు వివాదం మరింత రాజుకుంటుంది. ఎంపీ నాని గురించి తన అనుచరుల ద్వారా వరుసగా 3-4 రోజులు మీడియా సమావేశాలు పెట్టించి మరీ కొలికెపూడి ఆరోపణలు చేయించారు. ఒక దశలో సీఎం తుఫానుపై సమీక్ష చేస్తూ ఉంటే సీఎంను కలవడానికి కొలికెపూడి వెళ్లారు. అయితే తిరువూరు ఎమ్మెల్యేకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎంపీ వర్గం ప్రచారం చేసింది. వచ్చే నెల 2న ఎంపీ మరోసారి తిరువూరు నియోజకవర్గంలో పర్యటన చేయనున్న నేపథ్యంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ చంద్రబాబు తనను మెచ్చుకున్నారని, నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని, తన నియోజకవర్గంలో అవినీతి లేదని సీఎం చంద్రబాబు చెప్పారని, అటువంటి సమయంలో తాను ఎంత దూరమైనా పోరాడతానంటున్నారు. తిరువూరు విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కార్యకర్తలకు, నేతలకు చెప్తున్నారు. ఎంపీ వర్గం కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తుందని, తిరువూరు మీ పార్క్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు రావడానికి అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ అధిష్టానం తిరువూరు వివాదంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరిపై చర్యలుంటాయి అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉందంటున్నారు. అయితే నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న సుఖవాసి శ్రీనివాస్ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ప్రబలుతున్నాయని అంటున్నారు నియోజకవర్గ పార్టీ నేతలు. ఆ నేత నియోజకవర్గంలో వచ్చే ఆదాయంలో ఎమ్మెల్యే వర్గం వాటాని మింగేశారని, అదే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.